హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్ట్ అయిన ముస్లిం స్టైల్లో దమ్కా బాజీ చేయబోతున్నానండి. దమ్కా బాజీ అంటే గోంగూరతో. ఇప్పుడు ఈ దమ్కా బాజీ అనేది ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 2 కట్టలను గోంగూరని తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలండి గోంగూరని. ఆ తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద ఒక బౌల్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఈ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. టేస్ట్కి సరిపోయినంత వేసుకోవచ్చండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కలుపుకోవాలి. ఎందుకంటే ఇది వేయగానే కింద కొంచెం మాడిపోతూ ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి. ఇలా టమాటాలు వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, అందుకని అది కింద కొంచెం మాడుతూ ఉంటుంది. కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలా కొంచెంసేపు మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత అందులోనే మనం కొబ్బరి పొడిని వేసుకోవాలి. దమ్కా బాజీ అంటున్నాం కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి పొడి వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న గోంగూరని అందులో వేయాలి. ఇలా గోంగూర మొత్తాన్ని ఆ గిన్నెలోకి వేసుకోవాలి. చూడండి, వేసేటప్పుడేమో గిన్నె నిండుగా ఉంది, తర్వాత ఇలా లోపలికి వెళ్ళిపోయిద్ది గోంగూర. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోని మనం కొన్ని వాటర్ పోయాలి. ఈ వాటర్ పోయటం వల్ల ఏంటంటే కింద ఏమన్నా అంటుకొని ఉన్నా కూడా అది వెళ్ళిపోయిద్ది. ఇలా కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోని కొంచెం కొత్తిమీర, ఇంకొంచెం పుదీనా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. మనం దీన్ని కొంచెం సేపు సిమ్లో పెట్టేసి మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిచ్చుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసేసి ఒకసారి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే లేకపోతే మాడిపోయిద్ది కింద. చూడండి గైస్, ఆల్మోస్ట్ మగ్గింది ఇది. ఇలా గోంగూర మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోనే ఉప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పు వేస్తున్నానండి, మీరు సాల్ట్ అన్నా వేసుకోవచ్చు. ఆ తర్వాత పప్పు గుత్తితో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి గైస్, ఈ విధంగా చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దానిని ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకున్నాం. అంతేనండి, ఎంతో సింపుల్ అయినా ఎంతో టేస్ట్ అయినా ముస్లిం స్టైల్ దమ్కా బాజీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.